జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షిదాయి అమ్మవార్ల ఆలయ ఆదాయం అడుగంటి 50 లక్షల రూపాయలకు పైగా అప్పుల ఊబిలోకి గత పాలకుల నిర్వీర్యం చేశారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. జొన్నవాడలో శనివారం జరిగిన పద్మావతి బృందంచే జరిగిన మూకచంటి పారాయణం సందర్భంగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనానంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత అధికారులు కలిసి 3 కోట్ల పైనే ఆదాయం సంపాదించి ఫిక్స్ డిపాజిట్లు చేయడం జరిగిందని, ఇంకా ఆలయంలో పలు అభివృద్ధి పనులు చేయాల్సి ఉందని, వాటిని కూడా పూర్తి చేసేందుకు శక్తి వంచన లేకుండా చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 500 మంది మహిళలు పారాయణం పాటించడం ఆకట్టుకుంది. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అశోక్ రెడ్డి, ఈవో శ్రీనివాస్ రెడ్డి, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఇతరులు పాల్గొన్నారు. సమర్పయామి. గణాధిపతయే నమః. సమర్పయామి. గణాధిపతి ప్రసాద ఫలసి ఇక్కడ శృంగేరి పీఠం వారిచే పద్మావతి గారిచే సామూహిక పారాయణం జరుగుతుంది. ఆ పారాయణానికి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా జొన్నవాడ అమ్మవారి దగ్గర కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇలాంటి పూజలు ఎన్నో చేస్తున్నాం. అందులో భాగం ఈరోజు జరుగుతున్న ఈ పారాయణం నిత్య హోమం కూడా మొదలుపెట్టాం. ఎప్పుడు నిత్యం హోమం జరుగుతూ ఉంది. అలాగే వృషభార్చన నందీశ్వరుని పూజ కూడా నిత్యం జరుగుతుంది. అదే కాకుండా మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 50 లక్షల అప్పుతో ఈ దేవాలయం మాకు ఇవ్వడం జరిగింది. కనీసం జీతాలు కట్టడానికి, అలాగే ఏ బ్రహ్మోత్సవాలు కూడా జరుపుకోలేని స్థితిలో ఈ దేవాలయం అప్పగించడం జరిగింది. ఈరోజు మా చైర్మన్ గారు అశోక్ రెడ్డి గారు, అలాగే ఈవో గారు అందరూ కలిసి, బోర్డ్ మెంబర్స్ అందరూ కలిసి ఈరోజు 3 కోట్ల డిపాజిట్ దేవాలయానికి ఉంది అని చెప్పుకోవడానికి నిజంగా ఇది ఆ అమ్మవారు మంచి వాళ్ళని ఇక్కడ చైర్మన్గా చేసుకున్నారు, ఈవోగా చేసుకున్నారు అని చెప్పి నేను నిదర్శనమని నేను అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఈ దేవాలయాన్ని ఇంకా కూడా గొప్పగా ఏమేమి ఇక్కడ అవసరమో ఆ అవసరాలన్నీ చేస్తూ, అలాగే భక్తులకి, సామాన్య భక్తులకి పెద్దపీట వేసి భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు ఇక్కడ లేకుండా చూస్తామని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఓం శ్రీ కామాక్షి.